అందరూ పవర్ బిఐ అంటున్నారు. ఎందుకు పవర్ బిఐ అసలు, ఇది నేర్చుకుంటే యూజ్ ఏంటి అని. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చూస్తే ఈజ్ ఆఫ్ లెర్నింగ్, ఈజీగా నేర్చుకోవాలి కదా. పవర్ బిఐ, ఇఫ్ యు సీ హియర్, ఇట్ ఈస్ యూజర్ ఫ్రెండ్లీ, ఎనీబడి కెన్ ఈజీలీ లెర్న్ ఇట్, అండ్ ఇట్ ఈస్ నో ప్రీ రిక్వెస్ట్ అనమాట. లైక్ మీకు ఈ టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి, మీరు ఐటీఏ చేయాలి, అలాంటివి ఏం లేవు. సో యూ కెన్ ఈజీలీ లెర్న్ ఇట్. సెకండ్ థింగ్ ఏంటంటే, ఏ టూల్ అయినా ఈజీగా నేర్చుకోవచ్చు. ఆ ఈజీ అనేది ఏంటంటే మీ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు కంపారిటివ్లీ అదర్ టూల్స్ మనకి మార్కెట్ లో టాబ్లూ ఉంది, పవర్ బిఐ ఉంది, క్లిక్ సెన్స్ ఉంది, గూగుల్ అనలిటిక్స్ ఉంది, లుకర్ ఉంది. సో ఈ అన్ని టూల్స్ తో కంపేర్ చేస్తే పవర్ బిఐ అనేది కొంచెం ఈజీగా నేర్చుకోవచ్చు. బట్ వాట్ వీ ఎక్స్పెక్ట్ ఈజ్, మేము క్లాస్ లో వన్ డే ఒక టాపిక్ మనం చెప్తే దాని మీద మీరు ఈజీగా ప్రాక్టీస్ చేయాలి. అదే ఒక ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ చేసి యూ నీడ్ టు ఆస్క్ క్వశ్చన్స్. ఓకే, ఇలాంటి సినారియో ఇంకోటి ఇస్తే హౌ ఐ నీడ్ టు వర్క్ ఆన్ దట్. సో అలాంటి క్వశ్చన్స్ మీరు చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ. అండ్ అనదర్ వన్ ఈజ్ జాబ్ ఆపర్చునిటీస్. ఓకే, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఇమీడియట్ గా నాకు జాబ్ వస్తుందా అంటే, పవర్ బిఐ తో పాటు యూ నీడ్ టు హ్యావ్ సమ్ అడిషనల్ స్కిల్స్ డిపెండింగ్ ఆన్ ద కంపెనీ. సో కొన్ని కంపెనీస్ లో ఓన్లీ పవర్ బిఐ రోల్స్ ఒకటే ఉంటాయి. సో మీకు పవర్ బిఐ రిపోర్టింగ్ టూల్ ఒకటే వస్తే చాలు, ఇంకా సీక్వెల్ కానీ బ్యాక్ అండ్ ఈటీఎల్ టూల్స్ కానీ పైథాన్ కానీ అలాంటివి వచ్చినా రాకపోయినా దే విల్ టేక్ యూ యాజ్ అ పవర్ బిఐ డెవలపర్. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. బట్ కొన్ని కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తాయంటే మీకు సీక్వెల్ కూడా రావాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాయి. సో దట్ ఈస్ అబౌట్ ద జాబ్ ఆపర్చునిటీస్.